హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరీర్ గైడ్. సో ఫ్రెండ్స్, మనకి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఏపీలోని మనకి కండక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? కండక్టర్‌కి ఎవరెవరు అప్లై చేయొచ్చు? సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటది? కట్ ఆఫ్ మార్క్స్ ఎంతుంటది? సో ఈ టైప్‌లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి, చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే, చాలా ఇయర్స్ నుంచి మనకి కండక్టర్ జాబ్స్ తీయలేదు కదా! మరి ఎప్పుడొస్తది? ఏంటి? తీస్తారా? తీయరా? అనేసంటే దానికి కూడా మీకు ఒక ఆన్సర్ అయితే చెప్తాను. ఎప్పుడు తీసే ఛాన్స్ ఉన్నది? ఎలా తీస్తారు? సో ఇది కూడా క్లియర్‌గా చెప్తాను. అయితే ఈ వీడియో కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. ఎటువంటి డౌట్స్ అయినా సరే, అప్లికేషన్ అయినా, గైడెన్స్ అయినా, సపోర్ట్ అయినా ఏదైనా సరే మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అలాగే మనకి ప్రైవేట్ ఛానల్, గవర్నమెంట్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలో ఏంటంటే మీకు డైలీ ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో మీరక్కడ మీకేంటంటే లైక్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్‌లో చెప్తున్నాను. మీకు ఇక్కడ చూడండి, ఒక పీడీఎఫ్ అనేది ఉంది కదా! సో ఈ పీడీఎఫ్‌లో ఏంటంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మీరేంటంటే సింపుల్‌గా మీరు మీ దగ్గర ఉంటే గనక పీడీఎఫ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ పీడీఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వెళ్లి అక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ అక్కడ లేకపోతే గనుక నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్‌గా ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఓకేనా? సో మనకి నోటిఫికేషన్ డీటెయిల్‌లోకెళ్ళిపోతే బేసిక్‌గా మనకి ఇంతకుముందు కండక్టర్‌కి ఎలా చేసేవారంటే, ఎగ్జామ్ లేకుండా మనకి షార్ట్ లిస్ట్ చేసి, మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేసేవారు. ఓకేనా? కాకపోతే ప్రెజెంట్ వచ్చేసరికి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది మారిపోయింది. గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అని టోటల్‌గా 5 స్టేజెస్‌లో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకేంటంటే, బేసిక్‌గా మీకు కావాల్సిందేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి 10థ్ అనేది ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. 18-35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? బేసిక్‌గా ఇది మెయిన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. అండ్ కొన్ని సార్లు మనకేంటంటే, ప్రీవియస్‌గా మనకైతే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడగలేదు. మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కడ అడగరు కండక్టర్ దగ్గర. కాకపోతే రీసెంట్‌గా మనకి తెలంగాణలో వచ్చిన కండక్టర్ తాలూకు నోటిఫికేషన్‌లో ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు. సో దానికి నేనేం చేశానంటే, ముందు జాగ్రత్తగా ఒకవేళ మనకి నోటిఫికేషన్ వచ్చింది, అది ఎప్పుడొస్తదని కూడా చెప్తాను క్లియర్‌గా అండి. ఆ నోటిఫికేషన్ వచ్చే టైంలో ఏమైనా యాడ్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా నీకు పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? అయితే హైట్ అనేది బేసిక్‌గా మనకి మెన్స్ అయితే 160 సీఎం, అలాగే మనకి వుమెన్స్ అయితే 153 సీఎం అనేది ఉండడమే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకేంటంటే, బేసిక్‌గా దీనికంటే కండక్టర్‌కి ఎక్కువ మనకి టెస్ట్‌లు అయితే ఉండవు. మనకి డ్రైవర్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్‌లు అయితే ఉంటాయి. కండక్టర్‌కి అలాంటివైతే ఉండదు. బేసిక్‌గా మనకేంటంటే, మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అలాగే అదెలా అంటే మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్‌లో మనకేంటంటే ఎంతైతే అంత హై స్కోర్ చేయాలి. అలాగే మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనకి బేసిక్‌గా స్టేజ్ అయితే ఉంటదన్నమాట ఇక్కడ. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గాని చూసుకుంటే, మనకి 100 మార్క్స్ గాని, 200 మార్క్స్ అనేది రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? మార్క్స్ అనేది మన చేతుల్లో లేదు, గుర్తుపెట్టుకోండి. 100 మార్క్స్ గాని, 200 మార్క్స్ గాని ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? అయితే మనం ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ వచ్చేసి 2 హవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకేంటంటే టోటల్ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జీఎస్, ఇంగ్లీష్, తెలుగు. టోటల్‌గా ఇవైతే ఉంటుందనమాట. సో, ఇంపార్టెంట్ వైస్ కూడా నేనిక్కడ మెన్షన్ అయితే చేశాను. ఓవరాల్‌గా మనకి 100 మార్క్స్ అయితే మనకేంటంటే ఈ రకంగా అయితే ఉంటుంది. ఒకవేళ 200 అనుకోండి, ఇక్కడ 50 కాస్త 100 అయితే అవుతది. అంతకు మించి చేంజ్ అయితే ఉండదు. దీనికి మనకి బేసిక్ కట్ ఆఫ్ మార్క్ గాని చూసుకుంటే, మీకు ఎలా లేదన్నా ఒక 80 ప్లస్ అనేది రావాలి ఖచ్చితంగా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్స్ గాని చూసుకుంటే మనకేంటంటే, మోస్ట్‌లీ అర్థమెటిక్, రీజనింగ్‌లో మనకి 50 మార్క్స్ అన్నాను కదా! ప్రాఫిట్ లాస్, పర్సెంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇలాంటివైతే మనకి బేసిక్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బస్సెస్ తాలూకా షెడ్యూల్స్ ఎలాంటివైతే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీటిలో మనకి ప్రాఫిట్ లాస్ ఎలాంటివైతే ఉంటాయి కదా! సో వీటిలో మనకేంటంటే, మనకి టికెట్‌కి సంబంధించిన మనకి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన మనకి ఏవైనా ఫండ్స్ తాలూకా క్వెషన్స్ కూడా అడుగుతారనమాట. సో ఏదైనా మనం చేసే విధంగా ఉండాలి. అలాగే జీకే, జీఎస్‌లో గాని చూసుకుంటే, ఇక్కడ మనకి జీకే, జీఎస్‌లో మోస్ట్‌లీ మనం చేయాల్సింది ఏపీ తాలూకా హిస్టరీ అనేది, దాంతో పాటు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన హిస్టరీ టైప్స్, బస్ షేమ్స్ అలా మనకి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తగా మనకి శ్రీశక్తి తీసుకొచ్చారలా మనకి
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా తీసుకొచ్చారు. సో, ఇలాంటివి మనం ఏంటంటే ఎక్కువగా థరోలీ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఏపీ జియోగ్రఫీ, న్యూ డిస్ట్రిక్ట్స్, హైవేస్ అలా మనకి పిల్గ్రిమ్ సెంటర్స్, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్, బేసిక్ టెక్నాలజీస్ అలా మనకి ఈ రకంగా అయితే బేసిక్‌గా ఉంటుంది. అలా మనకి ఇంగ్లీష్‌లో చూసుకుంటే మనకి ఏపీఎస్ఆర్టీసీలో మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా అంత టఫ్‌గా అయితే ఉండదు. బేసిక్‌గా మనకేంటంటే ఆర్టికల్స్ లాంటివి, అలా మనకి యాన్‌ది, అలా మనకి ప్రపోజిషన్స్, టెన్సెన్స్, అలా మనకి సినానిమ్స్, ఎటోనిమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇలాంటివైతే మనకి బేసిక్‌గా ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అంతకు మించి ఎక్కువైతే ఉండదు. అలాగే మనకి తెలుగులో గాని చూసుకుంటే గ్రామర్, సందులు, సమాసాలు, కాంప్రహెన్షన్స్, ఐడన్స్ అండ్ ఫేసెస్ అయితే బేసిక్‌గా మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో, ఈ రకం మనకి సెకండ్ స్టేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్‌లో గాని చూసుకుంటే మీకు ఖచ్చితంగా మెడికల్ దాంట్లోని మనకి పాత దాంట్లో మనం ఏం చేశారంటే మీకు సైట్ ఉన్న ప్రాబ్లమ్ అనేది కాస్త స్పెట్స్ ఉంటది. కానీ ఈసారి అలాగ లేదు. మీకు ఖచ్చితంగా సైట్ అనేది ఖచ్చితంగా 6/6 అనేది ఖచ్చితంగా ఉండాలి. నో కలర్ బ్లైండ్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో, ఈ రకంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ యొక్క నేమ్ ఉంటే గనక మీకేంటంటే జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి మీకేంటంటే 1, 2 వీక్స్ అనేది మీకు మొత్తం ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకేంటంటే లోకల్ బసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకేంటంటే పోస్టింగ్ అయితే మనకి లైక్ వర్క్ అనేది అసైన్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? సో, మనకి లైక్ ఏంటంటే ఇంకోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తది ఏంటి అని చూసుకుంటే ఆల్రెడీ మనకేంటంటే ఏపీఎస్ఆర్టీసీలోని నోటిఫికేషన్ రావడానికి కన్ఫర్మ్ అయితే అయ్యింది. గుర్తుపెట్టుకోండి మనకి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉగాదిలోగా ఖచ్చితంగా వస్తది. ఓకేనా? అది ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీలోని మనకేంటంటే గవర్నమెంట్‌కి మనకి రికమెండేషన్ సంబంధించి మనకి ఎళ్ళడమే జరిగింది. సో, టోటల్‌గా మనకేంటంటే 10,000 ప్లస్ వేకెన్సీ అనేది మాకు కావాలి. మాకు చాలా రిక్వైర్మెంట్ అనేది ఉన్నది. సో, మాకేంటంటే శ్రీశక్తి పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు. సో, మేము మెయింటైన్ చేయలేకపోయాము. సో, మాకేంటంటే ఎక్కువ మనకి మ్యాన్ స్టాఫ్ అనేది మనకి స్టాఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మనకి ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకేంటంటే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది మనకి నోటీస్ అనేది వెళ్ళడమే జరిగింది. ఓకేనా? సో, అయితే మనకేంటంటే నెక్స్ట్ ఉగాదికి మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా! సో, దాంట్లో గాని లేదంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో గాని మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయితదనమాట. ఓకేనా? సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.